అసలు ఆ సమయంలో ప్రతిపక్ష ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎలాంటి డిమాండ్ చేశారు, అలాగే అప్పుడు బండి సంజయ్ కూడా దీనికి సంబంధించి ఏం మాట్లాడారు, మంత్రిగా కేటీఆర్ కూడా దీనిపై ఎలా స్పందించారు, ఆ సందర్భంలో ఆ ముగ్గురు నేతలు ఆయా సందర్భాల్లో ఏం మాట్లాడారు ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత మా ప్రతినిధి శ్రీశైలం జైన్ అవుతారు. దానికంటే ముందు ఆ నేతలు ఆ సందర్భంలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తిరుపతి అని ఎవరు ఉన్నారు, ఆయనకు కూడా ఏదో పాత్ర ఉందని కొంత సమాచారం అందుతుంది. ఇది ఎంత మేర కరెక్ట్ ఒకసారి చెక్ చేయాలి. అంటే కేటీఆర్ ముఖ్య మంత్రి కార్యాలయమే ఇందులో ప్రత్యక్షంగా ఉన్నది. కేటీఆర్ పిఏ తిరుపతికి ఇందులో బాధ్యత ఉన్నది, భాగం ఉన్నదని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇది కరీంనగర్ జిల్లా మల్యాల మండలం 100 మంది గ్రూప్ 1 100 మార్కులు వచ్చినాయి. గ్రూప్ 1 పరీక్షలో 100 మందికి 100కు పైగా మార్కులు వచ్చినాయి. మాకు అందుతున్న సమాచారం మేరకు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి పిఏ పేరు తిరుపతికి సంబంధించిన మండలం కరీంనగర్ జిల్లా మాల్యాల మండలం. అక్కడ 100 మందికి ఈ గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చినాయనే ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నారు. సో ఇవాళ మేము అనేది ఏంటంటే మాకేం సమాచారం అందుతుంది, మేము మీడియాకు చెప్పిన వివరాలు ఏంటివి అనే దానికంటే దీని మీద పారదర్శకమైన విచారణ జరగాలి. ఈ వ్యక్తి క్రియాశీలంగా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తి. సామాజిక మాధ్యమాల్లో మరి చాలా చురుకుగా ఆ పార్టీ యొక్క అనుకూలతను ప్రదర్శిస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలంటూ మరి ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఆయన చాలా ఫోటోలు ఉన్నాయి, 1-2 కాదు. ఆ పార్టీ క్రియాశీల కార్యకర్తగా 1-2 కాదు ఎన్నో ఉదంతాల్లో పాల్గొన్న వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు దీని వెనకాల ఉన్నాడు అంటే మేము ఇంకోటి కూడా అనుమానించాల్సి వస్తుంది. మేము ఇట్లా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా అన్నాడు, ఎవరో కాదు, నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్రా, నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బిజీగా పెట్టి మా దగ్గరికి రాకుండా చేసే కుట్రా అన్నాడు. దీన్ని బట్టి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది. డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం, నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్రా, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్రా అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతున్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈరోజు ఇందులో A2గా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా, కుట్ర కోణం ఏదైనా ఉందా, ప్రభుత్వాన్ని బదనాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాపనిందలేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఏదైనా ఉందా, దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనక ఎవరు ఉన్నా, వారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా, నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 1000కి 1000%, 100కు 100% వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి బరిదెగించి వివరించే తీరు మన తెలంగాణ రాష్ట్రంగా ఉంటున్నాయి. ఇలా పూర్తి తరంగం అంతా కూడా సీఎంఓ ఆఫీసు జరిగింది. అంతా కూడా పేపర్ లీకేజ్ అనేది పూర్తిగా సీఎంఓ ఆఫీసు జరిగింది. సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి పదవి విరమణ పొందిన ప్రధాన అధికారి ఆయనే గతంలో సింగరేణి పేపర్స్ కూడా లీక్ చేసింది ఆయనే, కేసీఆర్ బిడ్డకు సహకరించింది ఆయనే. ఈరోజు ఈ టీఎస్పీఎస్సీ విషయంలో కూడా ఆయననే లీక్ చేశాడు. ఆయనతో పాటు అసలు టీఎస్పీఎస్సీ కమిషన్ వేసే సమయంలో 3 వ్యక్తులు కూర్చొని ఈ కమిషన్ పేరు నిర్ణయించారు. వాళ్ళందరూ గూడుపుటానితోనే ఈరోజు పేపర్ లీకేజ్ జరిగింది. వాస్తవమే, దీని మీద విచారణ జరపాలి. దీని తర్వాత ఏం జరిగింది, 2-3 వ్యక్తులు వచ్చి ఒక పోలీస్ అధికారి కలిసిర్రు. ఆ పోలీస్ అధికారి దీని మీద విచారణ జరిపిండు, రెక్కి చేసిండ్రు, వాళ్ళని దొరకబట్టాక పోలీస్ అధికారి వాళ్ళని బెదిరించాడు. బయట ఎక్కడ చెప్పినా కూడా మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, దాని ప్రభుత్వ ఉద్యోగంలో బెదిరించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. కాబట్టి దీన్ని సింపుల్ గా ఏం చేశారు, ఒక అమ్మాయి పేరు మీద నెట్టేశారు. అది కూడా వాస్తవమే, అమ్మాయికి హస్తం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు హస్తం ఉండొచ్చు, కానీ అక్కడికే పరిమితం కాదు. ఇలా సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం సీఎంఓలో ప్రధాన అధికారి ఈరోజు ఈ పేపర్ లీకేజ్ లో భాగస్వామ్యం ఉంది పక్కా.
వాళ్ళ డైరెక్షన్ లో జరిగింది. కాబట్టి దాని మీద దృష్టి పోకుండా వెంటనే అయితే రిమాండ్ చేశారు. మామూలు వ్యక్తులను సంబంధం ఉన్న వ్యక్తులే కానీ మామూలు వ్యక్తులు రిమాండ్ చేశారు. గతం దుకాణం బంద్ లెక్క చూపట్టారు. ఇవాళ సింగరేలో ఆయన చేసిండు, ఇప్పుడు ఆయన చేసిండు. దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారించబడి అందుకే ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. ఆయన కొడుకు బండారం బయటపడుతుంది, ఆయన నమ్ముకున్నటువంటి అధికారుల బండారం బయటపడుతుంది. వాళ్ళు ఒక పైసలు సంపుకొనిస్తారు. ముఖ్యమంత్రికి ఏటీఎం వీళ్ళందరూ కూడా సింగర్ విషయంలో ఈయన డైవర్ట్ చేశారు. సింగర్ విషయంలో కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.